వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా స్థానిక 22వ డివిజన్లోని నాలం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద శుక్రవారం సామూహిక కుంకుమార్చన పూజలు జరిగాయి. ఊహించిన దానికన్నా అధికంగా 2000 మంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు తగినట్టుగా వార్డు ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావుతో పాటు పాలక మండలి డైరెక్టర్లు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక వెళ్లి విరిసేలా ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మాటూరి సిద్ధార్థ, సౌమ్య, మొట్టుమూరి, మురళి, లలిత దంపతులచే ఈ కుంకుమార్చన పూజలు జరిగాయి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రుల్లో అన్నిటికన్నా హైలైట్ గా నిలిచే ప్రోగ్రాం. ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ఇంటి దొరుకుతుంది. వాటర్ పిక్చర్లని డైరెక్ట్ గా తీసుకోవాలి. మీడియా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సహకారంతోనే ఆలయ ప్రాంగణం గురించి వీధిలో కలిగిన ఈ సిద్ధి వినాయక ఆలయం నవరాత్రోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వాళ్ళు అందులో భాగంగా కుంకుమ జరిగింది. మేము అనుకున్న దానికన్నా జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. కానీ అందరికీ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికీ చేత పూజలు చేయించి మరీ భోజనం పెట్టి మరీ పంపిస్తున్నాము. చాలా నిష్టగా చేయించాం పూజలన్నీ కూడా. ఈ గుడికి ఉన్న చరిత్ర మహిమ ఏంటో తెలియదు, కానీ నిన్న వాళ్ళు పొద్దున్న నుంచి వర్షం లేదు అంటే దేవుడి అనుగ్రహం కూడా భక్తులకి చాలా మంచిగా ఉన్నది. ఈ కార్యక్రమం ఎంత సజ్జగా జరిగిందంటే ముందరగా నా మిత్రుడు శెట్టి జగదీష్ ఒక సహకారం, మా 22వ వార్డు మిత్ర బృందం, మా గుడి కమిటీ సభ్యులు అందరూ కూడా సమష్టి కృషి వల్ల ఈ విజయం నాకు మా గుడికి సమకూరుస్తుంది. అందరు భక్తులు వచ్చి ఈ గుడిని దర్శించుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. గణేష్ రాయన్మ ఇవాళ గణపతి నవరాత్రుల్లో 3వ రోజు ఇవాళ విశిష్ట కుంకుమ పూజలు జరిగినాయని ఇంచుమించు సుమారు 2000 మంది భక్తులు వచ్చి మహిళలు కుంకుమ పూజ చేసుకుని ప్రసాద వితరణ తీసుకుని వెళ్తున్నారండి. ఇవాళ చాలా కన్నుల పండుగగా జరిగిందండి. అలాగే రేపొద్దున సత్యనారాయణమూర్తి వ్రతాలండి. ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణం అండి. సోమవారం నాడు సహస్ర దీపాలంకరణ, మంగళవారం నాడు పల్లకి సేవ అండి. అలాగే బుధవారం నాడు గణపతి హోమం, సాయంత్రం గణపతి కళ్యాణం అండి. అదే లక్షవారం నాడు గణపతి ఊంజల సేవ అండి. అందరూ ఈ కార్యక్రమాలకు వచ్చి ఆ దేవుడి ఆశీస్సులు తీసుకుని ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా వచ్చును. ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయం జరగడానికి మాకు పూర్తిగా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో కొత్త కమిటీ వేయడం వల్ల కొత్త కమిటీ ఆధ్వర్యంలో మా ఉత్సవ కమిటీ సహకారంతో మేము చాలా బాగా చేసామండి. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్ అండి, 22వ వార్డు ఇన్ఛార్జ్, నగర టీడీపీ కోశాధికారి. ఇవాళ కుంకుమ పూజకి ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ, నూతనంగా ఏర్పడిన ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు గారికి, వారి 7 డైరెక్టర్లకి, అలాగే వార్డు ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ గారికి, మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు గారికి, ఇక్కడ ఉత్సవ కమిటీ 45 సభ్యులకు 1500 మందికి ఒక చోట ప్రసాదం మనం ఇక్కడ అరేంజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు సహకారంతో జరుగుతారు. ఇవాళ ప్రసాదం